లో ఎక్కడ అమలు కాని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా ప్రజలు ఆదరించలేదు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం మూలంగా మీకు సీట్లు ఎక్కువ వస్తాయని ఎట్లా అనుకుంటారు? 2-3 అంశాలు బ్రదర్. సరే మా తప్పుదాలు లేవని మేమెందుకు అనంటాం. నిజంగా మంచిగా ఉంటే ప్రజలు మమ్మల్ని గెలిపించేవాళ్ళు. ఎక్కడో మా మీద ప్రజలకు కొంత మార్పు కావాలని అనుకున్నారు. మార్పు తెచ్చారు డెఫినెట్గా. సో వీ విల్ రివ్యూ. దాంట్లో నేనేమి బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. మా వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే పార్టీలో మేము చర్చించుకుంటాం, వాటిని సవరించుకుంటాం డెఫినెట్. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అన్నారు, అటర్ ఫ్లాప్ అయిపోయినారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అన్నారు, ఇక్కడ అటర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ ఈ కొత్త ప్రయోగం చేసి గ్యారెంటీల పేరు మీద బాండు పేపర్లు పంచి 3 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో చూడండి, హిమాచల్లో అయినా, కర్ణాటకలో అయినా, తెలంగాణలో అయినా ఈ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. దేశ రాజకీయాలకు సంబంధించి లోక్సభ ఎన్నికలు ప్రభావితం చేసి ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మేము మళ్ళీ ఒకసారి మూడోసారి అధికారంలోకి వస్తాం, మాకు ఓటు వేయండి, దేశాన్ని సుభిక్షంగా ఉంచుతామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేము బీజేపీకి ఆల్టర్నేట్ ఫోర్స్గా ఇండియా కూటమి పెట్టాము, మాకు ఓటేయమని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏం ఎజెండా చెప్తుంది? గల్లీలు ఎవరు అధికారంలో ఉన్నా, ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం ఒక గొంతుక కావాలి, తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడేటువంటి పార్టీ కావాలి. ఇటు శాసనసభలో అయినా, అటు ఢిల్లీలో అయినా మా వాయిస్ వినిపించాలంటే బీజేపీ ఎంపీ గెలవాలి. ఎందుకంటే మీరు చూడండి, 7 మండలాలు ఆ రోజు లోయర్ సీలియర్ పవర్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పినాడు. బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్, పోరాడింది ఒకే ఒక్కడు బీఆర్ఎస్. సో రేపు నీళ్ల విషయంలో, కరెంటు విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పోరాటం చేయాలంటే బీఆర్ఎస్ గెలవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు అమలు చేయకుండా గారడీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇవాళ ఈ గ్యారెంటీలు అమలు చేయించాలంటే కూడా బీఆర్ఎస్ గెలవాలి. ఒక విషయం క్లియర్ అండి, మమతా బెనర్జీ గారు నిన్న మొన్నటి దాకా వీళ్ళతో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న మమతా బెనర్జీ గారు ఏమన్నారు? 40 ఎంపీలు తెచ్చుకోండి మీ కాంగ్రెస్ పార్టీ మీ ముఖానికి అని చెప్పి ఛాలెంజ్ చేసింది మమతా బెనర్జీ గారు. అంటే దేశంలో 40 ఎంపీలు కూడా గెలవకుండా వీళ్ళు అధికారంలోకి వచ్చేదైతే లేదు కదా, కాంగ్రెస్ పార్టీ గెలిచేదైతే లేదు కదా. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిచి ఏం చేసేది ఉన్నది? ఢిల్లీలో అధికారం వచ్చేది లేదు. దాదాపు 10 మంది మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిపోతున్నారు. అంటే దాన్ని బట్టి ఏమైంది? కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది. కాంగ్రెస్ దేశంలో అధికారంలో రావడం అనేది కళ అనేటువంటి విషయం ఈరోజు అర్థమవుతా ఉంది. రీజనల్ పార్టీలు బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు గెలిచి చేసేదేమి లేదు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే కాంగ్రెస్కు గుణపాఠం అవుతుంది. తెలంగాణ అస్తిత్వం నుంచి మీ పార్టీ పేరుని చేంజ్ చేసుకొని నష్టం జరిగింది అనుకుంటున్నారా? మా మాట తెలంగాణ, మా బాట తెలంగాణ, మా గలం తెలంగాణ, మా పోరాటం తెలంగాణ. మా పార్టీలో ఉన్న ఉద్యమకారులంతా కూడా తెలంగాణ ఉద్యమకారులు, నాయకత్వం అంతా కూడా అదే. సో అందువల్ల పేరు మారినంత మాత్రాన మా స్వభావం మారదు. డెఫినెట్గా ఈ రాష్ట్ర హక్కుల విషయంలోనైనా దీని విషయంలో మార్పు. జాతీయ రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లేనా బీఆర్ఎస్? ఇప్పటికైతే మా పార్టీలో ఇంకా జాతీయ రాజకీయాల మీద దృష్టి లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో తిరిగి రావాలనే దాని మీదనే పార్టీ అంతా కూడా దృష్టి పెడతాం. ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల కాలం ఉండదు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, నల్గొండ మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో కూడా కేసీఆర్ గారు చెప్పారు, 5 ఏళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, మీరు మీ 5 ఏళ్ల పాటు మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, మిమ్మల్ని వెంటాడతాం, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రజల పక్షాన పోరాడతాం అనేటువంటి మాటే మేము చెప్తూ వచ్చాం. నల్గొండలో అయినా అదే చెప్పాం, అసెంబ్లీలోనే అదే చెప్పాం, అనేక సందర్భాలు అదే చెప్తున్నాం. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీ గెలిచింది, వాళ్ళు బాగా చేయాలని